నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి, ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెలవంక తొంగి చూసింది 16వ భాగం. మైథిలి రిసెప్షన్ డెస్క్ దగ్గర చెక్ ఇన్ చేయడానికి సిద్ధంగా ఉన్న గెస్ట్లకి వెల్కమ్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ వారిని చిరునవ్వుతో పలకరిస్తోంది. అదే సమయంలో తన సెల్ మోగడం ప్రారంభించింది. వారిని ఎవరి క్యాబిన్కి వాళ్ళని పంపించాక డిస్ప్లే చూసింది. టైగర్. ఆమెకి ఎందుకో రూబీ మాటలు గుర్తొచ్చాయి. ఆలోచిస్తూనే తిరిగి కాల్ చేసింది. మైథిలి, నేను నీతో అత్యవసరంగా మాట్లాడాలి, ఆతృతగా అన్నాడు టైగర్. ఇప్పుడు కుదరదు టైగర్, గెస్ట్లు ఇప్పుడే వచ్చారు, 1 గంట తర్వాత కాల్ చేస్తాను చెప్పి కాల్ కట్ చేయబోయిందామె. మైథిలి, దయచేసి విను, ఇది ఫోన్లో మాట్లాడేది కాదు, మీ కొత్త ఓనర్ గురించి. ఆమె కట్ చేసేలోగా త్వరగా చెప్పాడు. ఆమె ఒక క్షణం కళ్ళు చిట్లించింది. రామ్ గురించే మాట్లాడతాడు. సరే, నువ్వు 1 అరగంటలో ఇక్కడికి రా చెప్పింది. నేను రావడానికి కుదరదు మైథిలి, సెక్యూరిటీకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట, ఓన్లీ గెస్ట్ని మాత్రమే లోపలికి ఎలో చేయమని, నువ్వే రావాలి చెప్పాడు. రామ్ ఎప్పుడు చెప్పాడో ఆమెకి తెలియలేదు. ఆమెకి చివ్వున కోపం తన్నుకొచ్చింది. అయినా తమాయించుకుంది. సాయంకాలం పర్మిషన్ తీసుకుని వస్తాను చెప్పి పెట్టేసింది. టైగర్ ఫోన్ వైపు చూసి నవ్వుకున్నాడు. రామ్ గురించి తెలిసిన ముఖ్యమైన విషయం మైథిలితో ఎంత త్వరగా షేర్ చేసుకుంటానా అని ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. రిసార్ట్లో జరుగుతున్న విషయాలని బట్టి రామ్ మైథిలితో ఇప్పటికీ 3 రాత్రులు గడిపాడు. ఆ ఆలోచనకే టైగర్ కళ్ళు ఎరుపు రంగును పులుముకున్నాయి. మైథిలి వంటి మీద ఎవరు చెయ్యి వేసినా వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టకూడదని ముందే నిర్ణయించుకున్నాడు అతను. అవకాశం కోసం ఎదురు చూస్తుండగా రామ్ గురించి సమాచారం తెలిసింది. అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మైథిలికి ఏమైనా ప్రేమ ఉంటే ఈ విషయం వినగానే మనసు విరిగిపోతుంది. అలాంటి చరిత్ర ఉన్న వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు? విషపు నవ్వు నవ్వుకుంటూ అనుకున్నాడు. తన చరిత్ర తెలిసి కూడా స్నేహహస్తం చాచిన మైథిలి ఔన్నత్యం ఆ క్షణంలో గుర్తురాలేదు అతనికి. తను చేస్తున్న ఈ పని వల్ల ఆమె మనసు ఎంత గాయపడుతుందో ఊహించలేకపోయాడు టైగర్. స్వార్థం మనిషి కళ్ళకి పొరలు కప్పేస్తుంది. మంచి చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని చంపేస్తుంది. రామ్ని మైథిలి నుంచి దూరం చేసే ఆలోచనలో ఉన్న టైగర్ దాముని చాలా సులువుగా క్షమించేశాడు. అతనికి మరొక 2 తోడు ఇచ్చి పంపించాడు వెతకమని. తప్పించుకున్న అమ్మాయి ఫోటోని టేబుల్ మీద నుంచి తీసి ఒకసారి చూసి నిర్లక్ష్యంగా అక్కడే పడేశాడు. పరీక్షగా చూసి ఉంటే ఆమెని ముట్టుకోవడానికి కూడా సాహసించేవాడు కాదు. రామ్ ఫోన్ బీప్ సౌండ్ రావడంతో మెసేజ్ చూసుకున్నాడు. అతనికి అసహనంగా ఉంది. అనుకున్న పని అనుకున్న టైం కవ్వడం లేదు. ఇది ఎవరి తప్పు కాదు. ప్రాపర్టీ అమ్మవలసిన వ్యక్తి తల్లికి హెల్త్ బాగోకపోవడంతో అతనికి తనని కలవడానికి అవ్వడం లేదు. ఆ ప్రాపర్టీని కొన్నాక ప్రాజెక్ట్ని డిసైడ్ చేసి టీంని ఏర్పాటు చేయాలి. అంతా అయిపోయింది. పేపర్స్ మీద సైన్ చేయడం కోసమే వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు మైథిలిని చూస్తాడా అని ఉంది అతనికి. తనకి ఒక సర్ప్రైజ్ అంది ఆమె ఉదయం మాట్లాడినప్పుడు. ఎంత ప్రతిమాలినా చెప్పలేదు. ఇప్పుడు మెసేజ్ ఆమె దగ్గర నుంచి కావడంతో ఆసక్తిగా ఓపెన్ చేశాడు. వర్క్ టైంలో ఆమె చెయ్యదు. తన మెసేజెస్కి రిప్లై ఇస్తుందంతే. నీడెడ్ పర్మిషన్ ఫర్ 2 hours పర్సనల్ వర్క్ అని ఇచ్చింది. అతను నవ్వుకున్నాడు. పక్కా ప్రో అనుకుని గర్వంగా ఫీల్ అయ్యాడు. గ్రాంటెడ్ అని ఇచ్చాడు సింపుల్గా. ఆమె లెటర్ రాసి ఫైల్ చేసి డ్యూటీ జాన్కి అప్పచెప్తుందని తెలుసు రామ్కి. అప్పుడు వచ్చింది అతనికి సందేహం. ఈ సమయంలో పర్సనల్ పని అంటే ఒకవేళ ఒంట్లో కానీ బాగాలేదా? ఆ ఆలోచన రాగానే వెంటనే కాల్ చేశాడు. నో రిప్లై. 2-3 సార్లు చేశాక మెసేజ్ పెట్టాడు. ఆర్ యూ ఓకే? రెస్పాన్స్ లేదు. కాల్ మీ మెసేజ్ పెట్టాడు. గంట దాటిపోయినా రెస్పాన్స్ లేదు. అతనికి గుండెల్లో గుబులుగా అనిపించింది. ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయాడు. హోటల్ రిసెప్షన్కి కాల్ చేసి వెకేట్ చేస్తున్నట్టు చెప్పాడు. అరగంటలో కారులో ఉన్నాడతను. కార్ హైవే మీద ముందుకు దూసుకుపోతోంది. జూలియా, ప్లీజ్, నేను వెళ్ళి తీరాలి మూసి ఉన్న క్యాబిన్ తలుపుల వైపు నిస్సహాయంగా చూస్తూ అంది మైథిలి. నిశ్శబ్దం తప్ప పరిస్థితిలో ఏ విధమైన మార్పు లేదు. టైగర్ దగ్గరికి వెళ్తారంటే ఎందుకు అడ్డగిస్తావు? అతను నాకు మంచి ఫ్రెండ్ ఇంచుమించుగా ఏడుస్తూ చెప్పింది.
నాట్ సేఫ్. అద్దం మీద అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. ఎందుకు? నేనంటే అతనికి అభిమానం. నాకు హాని తలిపెట్టడు నిస్సహాయంగా చెప్పింది. డోంట్ ట్రస్ట్. అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. మైథిలి బలవంతంగా కోపాన్ని అదుముకుంది. తెచ్చిపెట్టుకున్న సహనంతో అంది, సరే, నీ మాట నమ్ముతాను, కానీ నన్ను నమ్ము. నన్ను నేను కాపాడుకోగలను. నా మీద అంత నమ్మకం లేదా? కళ్ళలో నీళ్లతో అడిగింది. ఒక్క నిమిషం నిశ్శబ్దం తర్వాత ఆమె ముందు మంచు తెరల ప్రత్యక్షమైన ఆకారం నెమ్మదిగా ఒక అందమైన రూపాన్ని సంతరించుకుంది. భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది మైథిలి. ఇంత పూర్తిగా ఎప్పుడూ కనిపించలేదు జూలియా. ప్రేమ నాకు శక్తినిస్తుంది, పగ నిర్వీర్యం చేస్తుంది, ఇంగ్లీష్లో చెప్పింది. ఆమెని అలా చూస్తూ స్తంభించిపోయింది మైథిలి. భయపడకు మైథిలి, నువ్వు అందరిలో మంచిని చూస్తావు, కానీ టైగర్ని అభిమానానికి అర్హత లేనివాడు. అంతకు మించి చెప్పలేను. కళ్ళలో అవ్యాజమైన ప్రేమతో మైథిలి వైపు చూస్తూ అంది జూలియా. అప్పటికి కొంచెం తేరుకుందామే. నాకు అర్థమైంది జూలియా, కానీ ఇది స్వయంగా నేనే చెయ్యాలి. నేను తెలుసుకోవాలి. ఏదో జరుగుతోంది. రామ్కి వ్యతిరేకంగా ఏదో జరగబోతోంది. అది నేను తెలుసుకోవాలి. నన్ను నమ్ము జూలియా, పట్టుదలగా చెప్పింది మైథిలి. స్మార్ట్గా పని పూర్తి చేసుకుని రా. మంచు తెర కరిగిపోయినట్టుగా నెమ్మదిగా గాలిలో కలిసిపోతూ హెచ్చరించింది జూలియా. వెంటనే తలుపు తెరుచుకుంది. మైథిలి గుండెల నిండా గాలి పీల్చుకుని ముందుకు అడుగు వేసింది. ఆమె టైగర్ దగ్గరికి చేరుకునేసరికి అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. ఎప్పుడూ ఉండే సందడి లేదు. అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఏమైపోయారో తెలియదు. అవేమీ పట్టించుకునే స్థితిలో లేదామె. తిన్నగా లోపలికి నడిచింది. ఎదురుగా టైగర్ అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు. మొహాన నవ్వు పులుముకుంది. ఏంటి టైగర్, అంత అర్జెంటుగా రమ్మన్నావు? అక్కడే సోఫాలో కూలబడుతూ అడిగింది. ఆమెను చూస్తూనే అతని మొహం ఆనందంతో వికసించింది. ఏం తీసుకుంటావు మైథిలి? అత్యంత శ్రద్ధగా ఆమె వైపు చూస్తూ అడిగాడు. మర్యాదలేమీ వద్దు, నేను వెళ్ళాలి. నీకు తెలుసుగా, మా బాస్ రాక్షసుడు. కావాలని రామ్ని కించపరుస్తూ మాట్లాడింది. ఆమె అలా మాట్లాడేసరికి అతని మొహం మతాబులా వెలిగిపోయింది. ఆమెని రామ్ నుంచి వేరు చేయడం తేలికే అనుకున్నాడు మనసులో. అతని హావభావాలను పరీక్షగా చూస్తున్న మైథిలి మనసు బాధగా మూలిగింది. అతని ఒంటరితనాన్ని అర్థం చేసుకుని అతనికి స్నేహహస్తం చాచింది. కానీ ఈరోజు అతను తన గుండె ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. స్నేహం విలువ తెలియని టైగర్ మీద ఆమెకి కోపం రాలేదు, జాలి వేసింది. అయినా తన హావభావాలను మనసులోనే దాచుకుంది. రామ్ తాలూకా గతానికి సంబంధించిన సాక్ష్యాల మైథిలి ఆమె చేతికి ఒక ఫోల్డర్ని అందిస్తూ చెప్పాడు టైగర్. ఆమె మౌనంగా అందుకుంది. తెరిచి చూడాలనిపించలేదు ఆమెకి. రామ్ గతంతో తనకి పని ఉందా? చెప్పేదైతే తనే చెప్పేవాడుగా. రామ్ వ్యక్తిత్వం తెలుసుకోలేనంత మూర్ఖురాలనుకుంటున్నాడా టైగర్ తనని? మొదట్లో రామ్ని తను కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు. తర్వాత తెలుసుకుంది అతని సంస్కారం, ప్రేమ నిండిన అతని మనసు, జూలియా పట్ల అతను చూపించే కన్సర్న్, అతని వ్యక్తిత్వంలో భాగాలు. తన గతం తెలిసి కూడా తనని వేళాకోళం చెయ్యలేదు సరికదా. తనకి ధైర్యం చెప్పాడు. అలాంటి రామ్కి హాని చెయ్యాలనుకుంటే ఊరుకుంటుందా తను? ఇవి నేను తీరిగ్గా చూస్తాను టైగర్. ఇంతకీ ఈ వివరాలన్నీ ఎలా సంపాదించావు? ఆసక్తిగా చూస్తూ అడిగింది. నా నెట్వర్క్ చాలా పెద్దది మైథిలి. నీకు కావాలంటే మన రాజకీయ నాయకుల చిట్టా కూడా నీ ముందు పెట్టగలను. ఆఫ్టర్ ఆల్ రామ్ ఎంత? మైథిలి తనని నమ్మిందన్న నమ్మకంతో నవ్వుతూ అన్నాడు. ఆమె ముందు తన పవర్ నిరూపించుకోవాలన్న ఆత్రంలో ఆమె పన్నుతున్న వలని గమనించలేకపోయాడు. ఒరిజినల్స్ ఎక్కడున్నాయి టైగర్? ఫైల్ని నిర్లక్ష్యంగా అటు ఇటు కదుపుతూ అడిగింది. జూలియా హెచ్చరిక పదే మనసులో మెదులుతూ ఉంటే గుండెని చిక్కబట్టుకుని అడిగింది. నీ చేతుల్లో ఉన్నదే ఒరిజినల్ ఫైల్, మొత్తం అన్నీ ఆ ఫైల్లో ఉన్నాయి అన్నాడు. అతని దగ్గర ఖచ్చితంగా సాఫ్ట్ కాపీ ఉండి ఉంటుందని ఆమెకి ఎందుకో అనిపించింది. టైగర్ లాంటి వాళ్ళు అంత సులువుగా ఎవరిని నమ్మరు. తరచి అడగలేదు, అనుమానం వస్తుందన్న భయంతో. సరే టైగర్, దీన్ని ఎలా ఉపయోగిద్దామని అనుకుంటున్నావు అడిగింది. బ్లాక్మెయిల్ చేయడమే. దానికి లొంగని వాళ్ళెవరూ ఉండరు ఈ ప్రపంచంలో అన్నాడు నవ్వుతూ. అతని మాటల్లో నిగూఢార్థమేదో దాగి ఉందనిపించింది ఆమెకి. ఇది తప్పేమో టైగర్. తన ప్రవర్తనలో తేడా లేకుండా జాగ్రత్త పడింది. నీకు అందరిలో మంచితనం మాత్రమే కనిపిస్తుంది మైథిలి. అది నీ బలహీనత. బలహీనత మనిషిని కిందకి లాగేస్తుంది. స్ట్రాంగ్గా ఉండాలి ఆమెకి నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు. జూలియా అన్న మాటలు, ఇప్పుడు టైగర్ అన్న మాటలు ఇంచుమించుగా ఒకేలా ఉన్నా
ఆ మాటల వెనుక ఉన్న భావాలు మాత్రం వేరని ఆమెకి స్పష్టమైంది. ఆ క్షణంలో రామ్కి అతనికి తేడా అక్కడే అర్థమైంది మైథిలికి. చిన్నగా నవ్వుకుంది. టైగర్ని మాటల్లో పెట్టి తన ఉద్యోగం కోసం మరొకసారి గుర్తు చేసి అక్కడ నుంచి బయటపడింది మైథిలి, ఫైల్తో సహా. అప్పటికే ఆమె మనసులో ఒక ప్లాన్ రూపుదిద్దుకుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.